ఈసారి ఈ విధంగా సాంబార్ చేయండి. గరిటెలతో కాదు గ్లాసులతో తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను ఏ విధంగా చేస్తానో చూపించేస్తాను రండి. ముందుగా కుక్కర్ గిన్నె అయితే తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పుని, 1 కప్పు వరకు పెసరపప్పుని అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత 2 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వాడ్చేసి 1కి 2 కప్పుల చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నూనెను అయితే వేసి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటే పప్పు అనేది పొంగకుండా మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త చిటపట్లు ఆడించాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయని వేసుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఏ వెజిటేబుల్ ఉంటుంది ఆనపకాయ ముక్కల్ని, బెండకాయ ముక్కల్ని, ములక్కాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా తాలింపంతా పట్టేలాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ములక్కాయ ముక్కలు అనేవి సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా వేసి ఇంకోసారి బాగా కలిపేసి 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇలా సగం అయిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా చింతపండు రసాన్ని అయితే నానబెట్టుకున్నాను. ఆ రసం తీసుకొని వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకున్న పప్పుని అయితే మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని వేసేసుకొని బాగా నీళ్ళలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమన్నా తగ్గింది అనిపిస్తే టేస్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పులుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పొడిని అయితే వేసుకుంటే కమ్మగా వాసన వస్తుంది. ఇలా సాంబార్ పొడిని వేసుకొని ఒకసారి కలిపేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని కూడా వేసి మరొకసారి కలిపి దాంట్లోని తగినంత కొత్తిమీరని, కొద్దిగా కరివేపాకుని వేసి బాగా మరగనిచ్చి చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ మరగనిచ్చి ఒక 2-3 పొంగులు రానిచ్చాక దించామనుకోండి, అస్సలు గుమ్మగుమ్మలాడే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా సాంబార్ పెడితే గరిటెలతో కాదండి గ్లాసులతో తాగేస్తారు. ఇది నిజం కాదంటారా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా వచ్చింది అనేది కామెంట్